హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం డే టూలో బిగ్ బాస్ హౌస్ డే టూలో ఏం జరిగిందో తెలుసుకుందాం. దానికంటే ముందు కొత్తగా ఎవరైతే మన వీడియో చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి. సో మీరు చేసే ఒక లైక్ కానీ ఒక సబ్స్క్రైబ్ కానీ ఇంకా కొంతమందికి రీచ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. నాకు కూడా కొంచెం బూస్టింగ్గా ఉంటుంది అనమాట. సో మనం ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. సో ఇవాళ ఏంటంటే సంచన గారు కొంచెం ఏమంటారు ఓవర్గా రియాక్ట్ అయినట్టు అనిపించింది. తను కొంచెం యాటిట్యూడ్గా ఉన్నట్టు అనిపించింది. తర్వాత చూసుకున్నట్టయితే రాము పాపం రాము అనిపించింది. ప్రియా గారు అయితే కొంచెం ఓవర్గా చేశారు, ప్రియా గారు కూడా. తర్వాత మనకు నామినేషన్స్ అయితే స్టార్ట్ అవుతాయి. వాటి గురించి కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. సో ఇక్కడ ఏంటంటే అందరూ కొంతమంది లైవ్ ఫాలో అవుతుంటారో, మిగతా రివ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో, మిగతా రివ్యూవర్స్ కానీ లేకపోతే లైవ్ అప్డేట్స్ ఇచ్చేవాళ్ళు కానీ వీళ్ళంతా ఏంటంటే మొత్తం లైవ్లో ఏది జరుగుతుంది టైం టు టైం అంటే గంటకు అప్డేట్స్ ఇస్తుంటారు. సో మనం అలాగా పాయింట్ టు పాయింట్ కాకుండా మన ఎపిసోడ్కి సంబంధించిన హైలైట్స్ గురించి మాట్లాడుకుందాం. అంటే ప్రతి పాయింట్ కాకుండా, అంటే ఏం జరిగింది చిన్న చిన్న విషయాలు కాకుండా కొన్ని మేజర్ విషయాల గురించి అయితే మాట్లాడుకుందాం మనం. సో ఇక్కడ సంజన గారు అయితే కొంచెం ఈ ఎపిసోడ్లో కొంచెం ఓవర్ యాక్షన్ చేసినట్టు అనిపించింది. తను కొంచెం యాటిట్యూడ్ చూపించినట్టు అనిపించింది అనమాట. సో నిన్న ఎపిసోడ్ ఆల్రెడీ చూసేసాం కదా. ఇవాళ ఎపిసోడ్ అయితే జియో హాట్స్టార్లో ఆల్రెడీ టెలికాస్ట్ అవుతుంది. సో చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఓనర్స్, ఇప్పుడు కామనర్స్ ఉన్నారు, కామనర్స్ ఓనర్స్గా మారారు. ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో వాళ్ళు టెనెంట్స్గా మారారు అనమాట. ఇప్పుడు ఏంటంటే బిగ్ బాస్ వాళ్ళకు అనౌన్స్మెంట్ ఇస్తారు. ఎవరైతే ఓనర్స్గా ఉన్నారో వాళ్ళకి ఇంకొక పవర్ ఇస్తున్నాను, టెనెంట్స్ నుంచి ఒకరిని నామినేట్ చేయమంటారు అనమాట. అందరూ డిస్కస్ చేసుకోవాలి, అందరూ వెళ్ళేసి డిస్కస్ చేసుకోవడానికి వెళ్తారు. కామనర్స్ అందరూ వెళ్తారు. వెళ్ళిన తర్వాత అందరూ కామన్గా సంజన గారి పేరు అయితే తీస్తారనమాట. ఇక్కడ సంజన గారి గురించి మాట్లాడేటప్పుడు తను నాకు వంట రాదు అన్నట్టుగా మాట్లాడింది. కొంచెం తను ఇష్టం వచ్చినట్టు హౌస్లో తిరుగుతుంది అని మాట్లాడుతున్నట్టు అనుకుంటారనమాట. ఇలాగేంటంటే నాకు కూడా అనిపించింది, ఎపిసోడ్లోనే అనిపించింది మనకు కొంచెం తను ఓవర్గా చేస్తుందని అనిపించింది. ఇక్కడ అందరూ వచ్చేసి కామనర్స్ ఉన్నారు కదా, కామనర్స్ అలియస్ ఓనర్స్, వీళ్ళందరి తరఫున మనీష్ అయితే మాట్లాడతారు. మనీష్ ఏం మాట్లాడతారంటే, సో మీతో మాట్లాడుతున్నా కానీ మీరు చుట్టూ ఉన్నా కానీ ఒక నెగిటివ్ వైబ్ వస్తుంది అన్నట్టుగా మాట్లాడతారు. మరి హరీష్ ఎందుకు అలా మాట్లాడిండో తెలియదు నాకు. బట్ ఎపిసోడ్ అంతా చూసిన తర్వాత నాకేమనిపించిందంటే ఇది ట్రూవే కదా అనిపించింది నాకు. ఎందుకంటే నిజంగానే అలాగే అనిపించింది నాకు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే హరీష్ అయితే చెప్తాడు, అందరి తరఫున చెప్తాడు. తర్వాత మిగతా కంటెస్టెంట్స్ కూడా మాట్లాడతారు, ఎందుకు వాళ్ళు అలాగే ఫీల్ అయ్యారు, సంజన గారిని ఎందుకు నామినేట్ చేశారు అనే దాని గురించి కూడా మాట్లాడతారు. ఇక్కడ సంజన గారు వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడానికి ట్రై చేస్తున్నప్పుడు ప్రియా కామన్గా మనం అందరం అనుకుంటాం కదా, మన గురించి ఎవరైనా మన వెనక్ సైడ్ మాట్లాడుతుంటే బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్నారంటారు. సో అందరూ కామన్గా వాడే పదమే ఇది. బట్ దాన్ని సంజన గారు అయితే చాలా పెద్ద సీన్ చేశారనమాట. ఏంటంటే బ్యాక్ బిచ్చింగ్ అనేది మా ఇండస్ట్రీలో వాడారు, ఇది చాలా తప్పు, నేను అసలు ఒప్పుకోను అది ఇది అనగానే ప్రియా కూడా దాని గురించి మాట్లాడను అన్న సెన్స్లో అంటుందన్నమాట. సో ఇక్కడైతే డిస్కషన్ మొత్తం అంతా ఓవర్ అయిపోతుంది. అందరైతే కలిసి సంజన గారిని అయితే నామినేట్ చేస్తారు. సో ఇంతటితోటి ఆ కార్యక్రమం అంటే అదైతే అయిపోతుంది, ఆ నామినేషన్ ప్రక్రియ అయితే అయిపోతుంది. అంటే ఆ రోజు కాబట్టి ఫస్ట్ డేకి వచ్చేసరికి తను ఒక్కదాన్ని నామినేట్ చేశారనమాట. సో ఇది అయిపోయిన తర్వాత సంజన గారు కొంచెం ఫీల్ అవుతారనమాట బెడ్ దగ్గర. అంటే బిఫోర్ లైట్స్ ఆఫ్ అవ్వడానికి ముందు మాట్లాడతారు. ఏంటంటే ఇక్కడ ఎవరి కోసం రాలేదు, ముందు నవ్వుతూ మాట్లాడతారు, వెనక నుంచి బ్యాక్ స్టార్టింగ్ చేస్తారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. తర్వాత తనుజ గారితో మాట్లాడుతున్నప్పుడు కొంచెం అయితే ఎమోషనల్ అయింది. నేను మాట్లాడుతుంటే నేను వస్తుంటే నెగిటివ్ వస్తుందని ఎలా మాట్లాడతారు వాళ్ళు, అంత హార్ష్గా అంత హార్డ్గా ఎలాగ మాట్లాడతారు అంటుంది. నాకు కొంచెం అనిపించింది, చెప్పకుండా మంచి పొలైట్గా అని చెప్పొచ్చు, కొన్ని పాయింట్స్ చెప్పొచ్చు అనిపించింది నాకు. చూద్దాం. తర్వాత డే అయితే అయిపోతుంది, లైట్స్ ఆఫ్ అయిపోతుంది. నెక్స్ట్ సెకండ్ డే అయితే స్టార్ట్ అవుతుంది. సెకండ్ డే వచ్చేసరికి పుష్ప సాంగ్ తోటి అయితే స్టార్ట్ అవుతుంది. సో అందరూ బాగానే డ్యాన్స్ చేస్తారు, యాక్టివ్గానే ఉన్నారు. సెకండ్ డేనే కదా, చూద్దాం రాను ఎవరు యాక్టివ్గా ఉంటారో కూడా చూద్దాం.
సో ఇక్కడ అయిపోయిందనమాట. ఇక్కడ అయిపోయిన తర్వాత సాంగ్ అయిపోయిన తర్వాత అక్కడ సెట్ ప్రాపర్టీ అయితే పెడతారు. మన రాము రాథోడ్‌కి బట్టలు ఉతికే టాస్క్ ఇచ్చారు కదా! దానికి సంబంధించిన సెట్ ప్రాపర్టీ అయితే పెడతారు. శ్రీజాకు మరియు రాము రాథోడ్‌కి మధ్య ఒక మంచి కన్వర్జేషన్ అయితే నడిచింది అక్కడ. ఇదంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏంటంటే సంజన గారి గురించి మాట్లాడుకున్నాం కదా! సో మార్నింగ్ సాంగ్ అయిపోయింది. సో రితు మార్నింగ్ మిగతా వాళ్ళంతా వర్కౌట్స్ అవి చేస్తుంటారు. ఇక్కడ రితుకు, ఇమ్మాన్యుయల్‌కు, మనీష్‌కు, శ్రీజాకు, బర్నీ గారికి ఇక్కడ అయితే ఒక మంచి కన్వర్జేషన్ అయితే నడిచింది. కొంచెం ఫన్నీ కన్వర్జేషన్ అనమాట. సో రితు హాట్ వాటర్ అడిగింది. హాట్ వాటర్‌తో పాటు కొంచెం కాఫీ కూడా ఇస్తే బాగుండు అన్నట్టుగా మాట్లాడుతుంది. సో దానికి ఇమ్మాన్యుయల్ అయితే కౌంటర్‌గా కొంచెం ఫన్నీగానే, అది పెద్ద నెగెటివ్ వేలే కాదు కానీ ఇమ్మాన్యుయల్ అయితే సో టెనెంట్‌గా ఉండి ఇలాగుంటే ఓనర్‌గా ఉంటే కాదు, ఇమ్మాన్యుయల్ కాదు, శ్రీజ అనింది. టెనెంట్‌గానే ఇలాగుంటే ఓనర్ అయితే ఇంక రాజు రంపాన్ని పెడుతుంది అన్నట్టుగా మాట్లాడతారనమాట. సో ఇక్కడైతే రితు గారికి ఒక టాస్క్ అయితే ఇస్తారు. తను హాట్ వాటర్ అడిగింది కాబట్టి తను గుంజీలు అయితే తీయాలి. గుంజీలు తీసిన తర్వాత హాట్ వాటర్ ఇస్తారు. ఇక్కడ ఏంటంటే ఓనర్స్ టెనెంట్స్‌కు అంత ఈజీగా అయితే వాళ్ళ హౌస్‌లో ఉన్న థింగ్స్ కానీ లేకపోతే ఏదైనా యూజ్ చేసుకోవాలన్నా ఏదైనా తినాలన్నా ఈజీగా ఇవ్వట్లేదు. ఏదో ఒక టాస్క్ చేయించి కంటెంట్ క్రియేట్ చేయించి వాళ్ళకు ఫుడ్ ఇస్తున్నట్టు అనిపించింది. ఓకే, ఇది మరి బిగ్ బాస్ చెప్పారా లేకపోతే వీళ్ళకి సొంత నిర్ణయాలు అనేది తెలియదు. సొంత నిర్ణయాలు అయితే టూ గుడ్ అనుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు గాడిలో పడ్డట్టే అనిపించింది నాకు. వాళ్ళ బిగ్ బాస్ అనౌన్స్మెంట్ అయితే మనం ఏం చేయలేం దానికి, అది వాళ్ళ సొంత నిర్ణయం కాదని. సో ఇక్కడ తనైతే గుంజీలు తీస్తుంది. తర్వాత హాట్ వాటర్ అయితే అప్రూవ్ చేస్తారు. అప్రూవ్ చేసిన తర్వాత నెక్స్ట్ సంజన డ్యాన్స్ చేస్తుంది ధీమన్ పవన్ తోటి అరటిపండు కోసం. సో తర్వాత సంజన గారు అయితే వాళ్ళ లివింగ్ ఏరియా బెడ్రూమ్లోకి వెళ్ళేసి అంటే ఇంత ఫుడ్ కోసం ఇంత కష్టపడాలా బిగ్ బాస్ అది అన్నప్పుడు రాము రాథోడ్ అయితే ఒక మంచి మాట చెప్తారు. ఏంటంటే బయట ఇంత ఫుడ్ కోసం ఇంతకంటే ఇంకా ఎక్కువ కష్టపడే వాళ్ళు ఉన్నారని మాట్లాడాడు అనమాట. టూ గుడ్ అనిపించింది. మనోడు ఎందుకో డౌన్ టు ఎర్త్ క్యాండిడేట్ లాగా అనిపించింది. నార్మల్ మిడిల్ క్లాస్ మెంటాలిటీ లాగా అనిపించింది అనమాట. సో తర్వాత చూసుకున్నట్టయితే సో టెనెంట్స్కి అయితే ఫుడ్ వస్తుంది. వాళ్ళకు నాకు తెలిసి టిఫిన్ అలాంటివి ఏం లేవన్నమాట. డైరెక్ట్గా రైస్, కర్రీస్, సాంబారు, పులుసు ఇవే ఇస్తున్నట్టున్నారు. సో బయట రాము రాథోడ్ వాళ్ళు, సంజన గారు, రాము రాథోడ్ వాళ్ళందరూ కూర్చొని ఉన్నారు లోపల. సో మన సుమన్ శెట్టి గారు అండ్ రితు గారు కొంచెం వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటారు అనమాట. బిగ్ బాస్ రోజు ఇవే తినాలంటే కుదరట్లేదు, బిగ్ బాస్ ఏదైనా మెనూ మార్చొచ్చు కదా అన్నట్టుగా మాట్లాడతారు. కొంచెం ఫన్నీగా అనిపించింది. సో తర్వాత చూసుకున్నట్టయితే బయట ఫుడ్ వచ్చింది కదా, దమ్ము శ్రీజ అండ్ ప్రియా మనం ముందు మాట్లాడుతున్నాం కదా. సో పాపం రాము అనేసి ప్రియా కొంచెం ఓవర్ చేసింది అనమాట. ఎందుకో నాకు అర్థం కావట్లేదు. ప్రియా కంటెంట్ కోసం ట్రై చేస్తున్నా లేకపోతే తన బిహేవియర్ అలా ఉంటుందనేది తెలియదు కానీ బట్ తను ఎందుకో ప్రతి చిన్నదాన్ని భూతద్దంలాగా చూస్తున్నట్టు అనిపించింది. సో అక్కడ ఏంటంటే వాళ్ళకి ఫుడ్ వచ్చింది. ఎవరి ఫుడ్ వాళ్ళకు ఉంటుంది. ఓనర్స్ ఫుడ్ వాళ్ళు చేసి పెట్టాలి, టెనెంట్స్ చేసి పెట్టాలి. టెనెంట్స్కి మాత్రం బిగ్ బాస్ పంపిస్తారనమాట ఫుడ్. ఇక్కడ ఏంటంటే తను బంగాళదుంప పప్పు ఈ టెస్ట్ చేయాలని అనుకుంటున్నాను అని చెప్తుంది అనమాట. ఏదైతే అదైంది నేను తినేస్తానంటుంది తను, శ్రీజ ఇద్దరు అంటారన్నమాట. నాకు ఇక్కడ ఒకటి అర్థం కాలేదండి. ఇప్పుడు వీళ్ళు ఓనర్స్ కదా, వీళ్ళు డిమాండ్ చేయొచ్చు కదా, అక్కడ కంటెంట్ క్రియేట్ చేసుకోవచ్చు. సో మేము ఓనర్స్, మిమ్మల్ని మేము రిక్వెస్ట్ చేసేదండి మాకు ఫుడ్ కావాలని ఆర్డర్ చేసుకోవచ్చు అక్కడ. బట్ ఎందుకు ఆ కంటెంట్ అయితే క్రియేట్ అవ్వట్లేదు. తర్వాత ఏంటంటే రాము రాథోడ్ కొంచెం భయపడినట్టున్నాడు అబ్బాయి. ఎందుకంటే ఒకవేళ వీళ్ళ ఫుడ్ గిన్న తింటే వీళ్ళకి ఏదైనా పనిష్మెంట్ వస్తుందేమో, టెనెంట్స్కి పనిష్మెంట్స్ వస్తాయేమో అన్న రీజ్లో ఏమంటే మీరు ఫుడ్ తినొద్దు అంటాడు అనమాట. అక్కడ ప్రియా అండ్ దమ్ము శ్రీజ అయితే అలిగి వెళ్ళిపోతారు. మనకు ఫుటేజ్లో అయితే క్లియర్ కనిపించలేదు కానీ శ్రీజ నోటు వరకు పెట్టుకుందంట స్పూన్ తోటి. సో ఆ నోటి దగ్గర తినే ఫుడ్ని ఎలాగా వద్దంటారనేసి ప్రియా హౌస్లోకి వచ్చేసరికి దాన్ని పెద్ద రచ్చ చేసేసింది ప్రియా. తనుజతో చెప్పడము, బర్నీ గారితో చెప్పడం. ఎందుకంటే తనుజ బర్నీ గారు కిచెన్ టీమ్ కదా. సో ఇది పెద్ద సీన్ చేస్తారనమాట. తర్వాత బర్నీ గారు కొంచెం పెద్ద మనిషి కదా, అట్లా టెనెంట్స్ దగ్గరికి వెళ్ళేసి అంటాడనమాట. మామూలుగా ఏదైనా మాట్లాడండి కానీ ఫుడ్ తినేటప్పుడు ఎవరు వద్దని చెప్పొద్దండి, అర్థం చెప్పొద్దు. అంటే లైక్ ఎవరు నువ్వు చెప్పొద్దు, తినేటప్పుడు అది కరెక్ట్ కాదన్నట్టుగా మాట్లాడతాడనమాట. ఇవాళ నాకు నచ్చాడు బర్నీ గారు. ఎందుకంటే ఒక పెద్ద మనిషి తరహాలో డీల్ చేశాడు ఈ సీన్. తర్వాత రాము రాథోడ్ హౌస్లోకి రావడము, తను సారీ చెప్పడము,
ఇదంతా తను సారీ చెప్పించుకోవడం కోసం సీన్ చేసిందా అనిపించింది. బట్ ఓకే, రాము రాథోడ్ అయితే కొంచెం ఫీల్ అయ్యాడు. తర్వాత రీతు కూడా రాముకి చెప్తుంది తను. రీతు కూడా నచ్చుతుంది రాను రాను రాను. ఎందుకంటే అమ్మాయి క్లియర్‌గా అర్థమైపోతుంది తనకు. ఎలా ఉండాలి, ఏం చేయాలి అనేసి. సో రాము రాథోడ్‌కైతే చెప్తుంది, నువ్వు చెప్పాలనుకున్న పదం క్లియర్‌గా చెప్పాలి. నువ్వు ఒకలాగా చెప్తే వాళ్ళకి ఒకలాగా అర్థమై ఇది వేరేలాగా పోర్ట్రే అవుతుంది. సో అన్న సెన్స్‌లో మాట్లాడుతుంది. సో రాము కూడా వెళ్ళేసి క్లియర్‌గా సారీ చెప్పేస్తాడనమాట. ఇంతటితోటి ఆ వర్క్ అయితే అదైతే అయిపోతుంది. తర్వాత కిచెన్‌లో మనీష్ భరణి గారికి కిచెన్‌లో మనీష్ ఏంటంటే మనీష్‌కి వాళ్ళకు ఓనర్స్ కాబట్టి కాఫీ పౌడర్ వచ్చింది. ఇక్కడ బిగ్ బాస్‌లో ఏంటంటే అన్నీ ఈజీగా దొరకవు కదా! అక్కడ కాఫీ కూడా చాలా కాస్ట్లీ అనమాట. దొరకడం చాలా కష్టం. తనుజ గారికి, భరణి గారికి ఆ హ్యాబిట్ ఉన్నట్టుంది. కాఫీ తాగే హ్యాబిట్ ఉన్నట్టుంది. సో మనీష్ అయితే బిగ్ బాస్‌ని అడిగేసి వాళ్ళిద్దరికి కాఫీ అయితే ఇస్తాడు. సో కాఫీ ఇచ్చిన తర్వాత తర్వాత ఇక్కడ చాలా పెద్ద సీన్ ఏంటండి. ఎందుకంటే మన ఉన్నారు కదా, ఆశా శెన్ని గారు బాత్రూమ్ క్లీనింగ్ కదా. సో అక్కడ ఏంటంటే సంజన గారు బాత్రూంలో కొన్ని తన అంటే షాంపూస్ కానీ బాడీ వాషెస్ కానీ అందులో బాత్రూంలో పెట్టిందంట. సో సంజన గారు ఏమన్నారంటే, సో ఎవరైనా కానీ అది పెడితే అది పర్సనల్స్ కదా, తీసుకోండి పక్కన పెట్టుకోండి, అందరికి ఇబ్బంది అవుతుంది అన్నట్టుగా మాట్లాడింది. ఇక్కడ ఆశా శెన్ని గారు కొంచెం అమాయకంగా ఉన్నారని తెచ్చింది నాకు. ఇక్కడ సంజన గారు అయితే ఎంత ఆర్గ్యూ చేశారంటే మొత్తం అంతా హౌస్ మేట్స్ తోటి ఆర్గ్యూ చేశారండి ఆవిడ. అసలుకు చిరాకు అనిపించింది నాకు. కంటెంట్ కూడా బిగ్ బాస్ ఎందుకు ఇది టెలికాస్ట్ చేశాడో అర్థం కాలేదనమాట. ఎందుకంటే అక్కడ సంజన గారు చాలా రూడ్‌గా మాట్లాడుతున్నారు. అందరితో అలాగే మాట్లాడుతున్నారు. చాలా అంటే చాలా చిరాకుగా అనిపించింది. తర్వాత క్లీనింగ్ డిపార్ట్మెంట్‌కి పవన్ కళ్యాణ్ ఇన్ఛార్జ్ కాబట్టి పవన్ కళ్యాణ్‌ని పిలిచి చెప్తాడనమాట, ఇది కరెక్ట్ కాదండి అని చెప్తాడనమాట. దానికంటే ముందు ఆశా శెన్ని గారు ఏడ్చుకుంటూ వెళ్తుంటే పవన్ కళ్యాణ్ ఆశా శెన్ని గారిని ఓదార్చిన విధానం ఏదైతే ఉందో, తను రిలాక్స్ చేసిన తర్వాత ఏం జరిగిందని అడిగే విధానం ఏదైతే ఉందో నాకు టూ గుడ్ అనిపించింది. పవన్ కళ్యాణ్ అయితే మోస్ట్లీ ఉంటాడండి, తను కంటిన్యూగా ఉంటాడు హౌస్లో. టాప్ ప్లేస్లో అయితే ఉంటాడు. ఏ పొజిషన్లో ఉంటాడని నాకు తెలియదు కానీ టాప్ ప్లేస్లో అయితే ఉంటాడు. చూద్దాం, దాని గురించి కూడా మాట్లాడడం. తర్వాత పవన్ కళ్యాణ్ ఇన్ఛార్జ్ కాబట్టి సంజన గారికి బాత్రూమ్కి పిలిచి చెప్తాడనమాట. బాత్రూంలో ఆవిడ ఆల్రెడీ వెళ్ళి ఉండాలి, బాత్రూంలో చెప్తాడనమాట. సో మీ థింగ్స్ ఏమైనా ఉంటే మీరు పక్కన పెట్టుకోండి, మిగతా వాళ్ళకి ఇబ్బంది పడకూడదు అది ఇది అంటారనమాట. దానికి కూడా ఆర్గ్యూ చేసేదాము, ఈ షాంపూ డబ్బాకా లేకపోతే ఈ బాడీ వాష్కా అన్నట్టుగా మాట్లాడుతుంది. బట్ పవన్ కళ్యాణ్ అయితే తనకు అల్టిమేట్ చెప్తాడు, మిగతా హౌస్ మేట్స్ని ఒప్పించుకోండి, వాళ్ళకి ఇబ్బంది లేకపోతే నాకు ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్తాడనమాట. అక్కడ నేను ఎందుకు అడుగుతాను, నువ్వే అడుగు అన్నట్టుగా రూడ్గా మాట్లాడుతుంది. నాకైతే నచ్చలేదండి, క్లియర్గా నచ్చలేదు సంజన గారు మాట్లాడేది. ఎందుకంటే హౌస్ అంతా ఒకవైపు ఉన్నప్పుడు తన తప్పు తను యాక్సెప్ట్ చేయట్లేదు. తర్వాత రివీల్ చేస్తుంది అమ్మాయి ఆశా శెన్ని నిన్న ఏదైతే ఉండిందో, నిన్న కాదు అదే బ్యాక్ బీచింగ్ అన్నప్పుడు తర్వాత గార్డెన్లో ఒక సిచ్యువేషన్ జరుగుతుంది అనమాట. అప్పుడు ఆశా శెన్ని గారు దాన్ని ఎందుకంటే లైట్ తీసుకోండి అన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య అయితే కొంచెం హీటెడ్ ఆర్గ్యుమెంట్ అయితే నడిచింది. సో అది మనసులో పెట్టుకొని సో ఇలాగ నన్ను పోక్ చేస్తుంది అన్నట్టుగా, అందుకే నేను ఇలా చేశానని చెప్తుంది అనమాట సంజన. సో అక్కడ బ్యాక్ పిచ్చింగ్ అన్నప్పుడు ఫీల్ అయ్యావు కదా మీరు, ఇప్పుడు పోకింగ్ అనేది కూడా సేమ్ అదే కంటెంట్లో ఉన్న మ్యాటర్, అదే పదం కదా, మీరు మళ్ళీ దాని గురించి మాట్లాడుతున్నారు అనిపించింది నాకు. సో సంజన గారు ఏంటంటే కొంచెం పొగరుగా కొంచెం యాటిట్యూడ్గా ఉన్నట్టు అనిపించింది నాకు. తర్వాత దాని గురించి కూడా మాట్లాడదాం. దమ్ము శ్రీజ అయితే చాలా పెద్ద మాట్లాడింది, దాని గురించి కూడా మాట్లాడుకుందాం మనం. సో బాత్రూంలో అంతా అయిపోయింది. తర్వాత కిచెన్ దగ్గర హరీష్ మరియు తనుజకు మధ్య అయితే ఏదో ఇష్యూ అయినట్టు, తనుజ రైస్ పెట్టే దగ్గర కొంచెం డిస్ప్యూట్ అయితే వచ్చినట్టుంది. రైస్ మిగిలిపోతే ఏదన్నా ఫుడ్ మిగిలిపోతే నాకు నచ్చదని తనుజ అన్నాను. నేను మా ఇంట్లో 24 అవర్స్లో కూడా నేను హీట్ చేసుకొని తింటానని మనీష్ అంటాను. మనీష్ కాదు హరీష్ అంటాం కూడా. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే అందరితో ఉన్నప్పుడు అందరితో ఈక్వల్గా ఉండాలండి. మన ఇంట్లో మనం ఎలాగున్నామో అలాగే ఉంటాము, ఇలాగే ఉంటాను, నేను మారను అంటే కుదరదు, అందరితో అడ్జస్ట్ అయిపోవాలన్నమాట. తర్వాత నాకు ఈ ఎపిసోడ్లో ఏమనిపించిందంటే హరీష్ గారు కొంచెం తను మాస్క్ వేసుకున్నాడా అనిపించింది నాకు. తను ఒరిజినల్గా ఏం కంటెంట్ ఏం చూపించట్లేదు బిగ్ బాస్. చూపించట్లేదంటే అతను ఏం చేసి ఉండడు అనేది నా ఏమంటారు గట్టి నమ్మకం. ఎందుకంటే లైవ్ అప్డేట్స్ ఇచ్చే మన రివ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దీని గురించి ఇతని గురించి ఎక్కడ ఇష్యూల గురించి కానీ చేసినారని కానీ ఏం చెప్పలేదన్నమాట. చూద్దాం దీని గురించి. ఇక్కడైతే తనుజ గారు అయితే ఏడుస్తారు, ఇక్కడైతే
టు బీ ఫ్రాంక్గా హరీష్ తప్పని నేను అనలే కానీ బట్ కొంచెం చూసి లేడీస్ కదా కొంచెం చూసి మాట్లాడుతుంటే బాగుండు అనిపించింది నాకు. సో మీకేమనిపించిందో కామెంట్ చేయండి చూద్దాం. తర్వాత మనం మాట్లాడుతున్నాం కదా, సంజన గారిని నామినేట్ చేసినప్పుడు బ్యాక్ బిచ్చింగ్ అనేది కదా. బ్యాక్ బిచ్చింగ్ అంటే ఏంటి ఇప్పుడు చెప్తాను. అంటే సంజన గారు ఇమ్మాన్యుయల్తో మాట్లాడుతుంటారు తమ్ము శ్రీజ గురించి, తన పర్సనాలిటీ గురించి తను మాట్లాడితే తను ఏదో పేషెంట్తో అన్నట్టుగా మాట్లాడుతున్నాను అనమాట ఇమ్మాన్యుయల్తో. మరి దీన్ని ఏమంటారు సంజన గారు? సంజన గారి పిఆర్స్ కూడా చెప్తున్నాను నేను. దీన్ని ఏమంటారో మీరే ఆన్సర్ చేయండి. ఎందుకంటే బ్యాక్ బిచ్చింగ్ అంటే ఒకళ్ళ గురించి మనం బ్యాక్ సైడ్ అంటే వాళ్ళు లేనప్పుడు వాళ్ళ గురించి చెడుగా మాట్లాడకూడదు. ఒకవేళ మాట్లాడాలనుకుంటే కొన్ని పాజిటివ్ పాయింట్స్ మాట్లాడుకుంటే ఓకే, కానీ నెగిటివ్ అయితే అసలు మాట్లాడుకోకూడదు. అక్కడే మీరు తెలిసిపోతుంది. మీరు చేసేది బ్యాక్ బిచ్చింగ్ కదా, మరి దానికి ఆ మాట అనడానికి ఎందుకు ఫీల్ అవుతారు మీరు? ఇదైతే కరెక్ట్ కాదనిపించింది నాకు. సంజన గారు అయితే మోస్ట్లీ 1 or 2 వీక్సే ఉంటారండి, అంతకు మించి ఉండరు అనిపించింది నాకు. చూద్దాం ఎన్ని వారాలు ఉంటారనేసి. తర్వాత నామినేషన్స్ అయితే స్టార్ట్ అవుతాయి. తర్వాత ఏంటంటే ఓనర్స్కు స్పెషల్ పవర్ ఇస్తారనమాట. వాళ్ళు ఏంటంటే నామినేట్ చేయడానికి లేదు, నామినేట్ అవ్వడానికి లేదు. వాళ్ళు ఏంటంటే టెనెట్స్ నామినేట్ చేసుకోవాలా. అక్కడ ఒక టాస్క్ పెడతారు. ఇక్కడ ఎవరైతే ఫస్ట్ వెళ్ళేసి అమర్ను పట్టుకుంటారో, సుత్తిని పట్టుకుంటారో వాళ్ళు ఏంటంటే ఒకరి పేరు చెప్పాలన్నమాట. పేరు చెప్పిన తర్వాత టెనెట్స్ పేరు చెప్పాలి. పేరు చెప్పిన తర్వాత వాళ్ళు ఆ హ్యామర్ను ఓనర్కి ఇవ్వాలి. ఓనర్ దాన్ని ఆమోదించాలన్నమాట. సో ఆమోదిస్తే ఒకవేళ ఓనర్ కావాలంటే అదే కంటెస్టెంట్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే అదే కంటెస్టెంట్ నామినేట్ చేయొచ్చు. లేకపోతే ఆ రీజన్స్ నచ్చకపోతే వేరే కంటెస్టెంట్స్ని కూడా వాళ్ళు నామినేట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ టాస్క్ ఎవరైతే డిజైన్ చేసినారో అనిపించింది నాకు. ఓకే పర్లేదు బాగానే చేసినారు అనిపించింది. కాకపోతే ఇక్కడ కొంచెం స్ట్రాటజీ వాడమన్నారు బిగ్ బాస్, కానీ బుర్ర వాడమన్నారు. స్ట్రాటజీ బుర్ర వాడమన్నారు. ఎవరు వాడలేదు బుర్ర అనిపించింది నాకు. ఎందుకనేది మనం మాట్లాడుతాం. ఇక్కడ బిగ్ బాస్ ఏంటంటే ఫస్ట్ తనుజ గారిని మరియు రితుని వీళ్ళిద్దరిని పిలుస్తారనమాట. ఒక మన మెస్ ఉంటుంది, మెస్లో నుంచి వెళ్ళేసి సుత్తిని పట్టుకోవాలి. ఎవరైతే ఫస్ట్ పట్టుకుంటారో వాళ్ళు నామినేట్ చేయాలి. మిగతా వాళ్ళకి నెక్స్ట్ ఛాన్స్ ఉండదు. తర్వాత ఎవరైతే ఓనర్స్ ఉన్నారో, ఎవరికైతే సుత్తి వస్తుందో ఓనర్స్ వాళ్ళు సేఫ్ జోన్లో ఉంటారు. ఎవరికైతే సుత్తి ఎవరికైతే రాదో వాళ్ళు రిస్క్ జోన్లో ఉంటారనమాట. ఇలా ఫస్ట్ దాంట్లోనే వాళ్ళిద్దరు మంచి పోటీ పడినారు. దాంట్లో మెస్లో కూడా వెళ్తుంటే రీతు చౌదరికి అయితే తలకు గాయమైపోయింది. సో అక్కడ తనుజ గారు అది పట్టించుకోకుండా వెళ్ళి సుత్తి పట్టుకుంటారు. తర్వాత ఒక మాట అయితే అంటారు, లైక్ తను ఆపడానికి వచ్చింది, అందుకే నేను తోసుకొని వెళ్ళిపోవాల్సి వచ్చింది అన్నట్టుగా మాట్లాడుతుంది. ఈ మాటకైతే తనుజ అయితే రితు అయితే ఫీల్ అయినట్టుంది. తర్వాత మెడికల్ రూమ్ చూపిస్తారు. తర్వాత తనకైతే బ్యాండేజ్ కట్ అయితే కడతారనమాట. తర్వాత రితుకు తనుజ హౌస్మేట్స్తో మాట్లాడుతుంది. సో నేను అలా కావాలని నేను చేయలేదు, కావాలని మాట్లాడలేదు అన్నట్టు మాట్లాడాను. తర్వాత రితుకు సారీ చెప్తుంది తనుజ. ఓకే అనిపించింది. ఇంతటితో అయిపోయింది అనిపించింది. తర్వాత ఇక్కడ పవన్ కళ్యాణ్కి ఇస్తుంది కదా, పవన్ కళ్యాణ్కి ఇస్తుంది ఫస్ట్ సుత్తి. ఇక్కడ ఏంటంటే తనుజ గారు కొంచెం స్ట్రాటజిక్గా ఆడింటే బాగుంది అనిపించింది. ఎందుకంటే ఆల్రెడీ సంజన గారు నామినేట్ అయ్యారు, ఇంకొకరు నామినేట్ చేసింటే బాగుంది అనిపించింది. ఆల్రెడీ ఆవిడ నామినేట్ చేశారు కదా, ఆవిడకి పాయింట్స్ ఉన్నాయని ఆమెనే తీసుకొని మాట్లాడినట్టు అనిపించింది. పవన్ కళ్యాణ్ కూడా ఆల్రెడీ ఆవిడ నామినేట్ అయ్యారు కదా, వేరే వాళ్ళని నామినేట్ చేస్తుంటే బాగుంది అనిపించింది అనమాట. ఓకే, బిగ్ బాస్ కూడా దాన్ని అపోజ్ చేయలేదు. వీళ్ళిద్దరు కలిసి సంజన గారిని అయితే అపోజ్ చేస్తారు. సో నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ఇద్దరిని పిలుస్తారు. ఎవరంటే మన రాము రాథోడ్ మరియు సృష్టి వర్మ, వీళ్ళిద్దరిని పిలుస్తారు. వీళ్ళిద్దరు ఏంటంటే వీళ్ళిద్దరిలో రాము రాథోడ్ అయితే సుత్తి పట్టుకుంటాడు. సృష్టి కూడా చాలా బాగా ఆడింది. తను కూడా జస్ట్ ఒక్క సెకండ్లో పట్టేసుకుంటుంది అనమాట. బాగా ఆడింది. వీళ్ళు హరీష్ గారిని పిలుస్తారు. సుమన్ గారిని నామినేట్ చేస్తారు. నామినేట్ చేసిన రీజన్ ఏంటంటే తను ఇంకా హౌస్తో మింగిల్ అవ్వట్లేదని రీజన్ తోటి తను నామినేట్ చేస్తారు. తర్వాత హరీష్ ఏంటంటే మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారు అన్నప్పుడు సుమన్ సెట్టి నేనేం మాట్లాడలేను, ఓకే డన్ అంటాడు. తర్వాత మాట్లాడతాడు అనమాట. మనం వచ్చి 1-2 రోజులు అయింది కదా, ఈలోపు అందరితో మింగిల్ అవ్వాలంటే ఎలాగా కుదరదు కదా అని మాట్లాడతాడు అనమాట సుమన్. సో నాకు అలాగే అనిపించింది. బట్ సుమన్ గారు అయితే అంత యాక్టివ్ అయితే లేరండి. సుమన్ గారిని ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో, సుమన్ గారు ఎవరైతే ఉన్నారో తను యాక్టివ్గా రావాలని కోరుకోండి. అప్పుడప్పుడు నాకైతే పంచులేస్తున్నాడు, కొంచెం అమాయకంగా ఉంటాడు అనిపించింది. చూద్దాం ఎన్ని రోజులు సర్వైవ్ అవుతాడు.
తర్వాత మిగిలిన ఇంకో నలుగురు ఉన్నారు కదా టెనెంట్స్. మిగిలిన నలుగురికి ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్, హరీష్ వీళ్ళిద్దరు డిస్కస్ చేసుకొని వాళ్ళలో ఎవరిని నామినేట్ చేసుకోవాలి అనేది వాళ్ళు డిసైడ్ చేయాలన్నమాట. ఇద్దరు పెయిర్ వస్తారు, ఎవరైతే ఫస్ట్ సుత్తి పట్టుకుంటారో వాళ్ళు నామినేట్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఏంటంటే డిస్కషన్ వీళ్ళిద్దరి మధ్య చాలా బాగా జరిగింది అనిపించింది. పవన్ కళ్యాణ్ తన పాయింట్స్ తను చెప్తున్నారు, హరీష్ కూడా వింటున్నాడు పాయింట్స్ అపోజిట్. సో వీరిద్దరు కలిసి ఇమ్మాన్యుయల్ మరియు బర్నీ గారికి అయితే తీసుకుంటారు. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ మాట్లాడింది అంటే తను కావాలని మాట్లాడాడు అని నేను అనుకోను, బట్ పవన్ కళ్యాణ్ అన్నదానికి అయితే ఇమ్మాన్యుయల్ని ఉద్దేశించి అంటాడు అనమాట. ఫ్యాట్గా ఉన్నారు అన్నట్టుగా మాట్లాడతాడు, కానీ అది కరెక్ట్ పదం కాదు. సో తర్వాత ఇమ్మాన్యుయల్ కూడా ఆ పదం వద్దు, ఓకే మేము ఫస్ట్ ఇమ్మాన్యుయల్ అంటే ఓకే అన్నట్టుగా మాట్లాడాడు అనమాట. తర్వాత బర్నీ గారికి ఇమ్మాన్యుయల్కి మధ్య జరుగుతుంది. ఇదేంటంటే ఇంతటితో ఎపిసోడ్ అయిపోతుంది. లైవ్లో మనకు మొత్తం చూపిస్తారు. ఇమ్మాన్యుయల్ అయితే ఫాస్ట్గా వెళ్ళేటట్టు అనిపించింది, ఎందుకంటే బర్నీ గారు కొంచెం ఫిట్గా ఉన్న ఏజ్డ్ పర్సన్ కదా, మాత్రం కొంచెం స్లోనెస్ ఉంటుంది అనమాట. పర్లేదు, గెలిచినా గెలవకపోయినా ఇబ్బంది లేదు అనిపించింది. సో ఇక్కడ ఏంటంటే ఎపిసోడ్ ఇంతటితో అయిపోయింది. లైవ్లో అయితే మనం చూసుకున్నాం కదా జరిగిపోతుంది. నేనైతే నామినేషన్స్ అయితే అన్నీ అయిపోయినట్టుంది. నైట్ తనుజాకు శ్రీజాకు మధ్య అయితే చాలా హీటెడ్ ఆర్గ్యుమెంట్ అయితే నచ్చింది. తనుజ చాలా ఫీల్ అయినట్టుంది. అంటే మేబీ అది ఏంటనేది మనం ఇవాళ ఎపిసోడ్లో చూద్దాం. నేనైతే లైవ్ చూడలేదండి. లైవ్ చూసిన మన రివ్యూయర్స్ అందరూ అయితే దాని గురించి మాట్లాడుతున్నారు. తనుజ గారు ఓనర్స్కి ఇచ్చి పడేశారు అన్నట్టు కొంతమంది మాట్లాడతారు. తనుజ గారు కరెక్టా లేకపోతే ఓనర్స్ కరెక్టా అని కొంతమంది కాంబినేజ్ పెట్టారు అనమాట. సో దీని గురించి నేను షార్ట్ వీడియో చేస్తాను. ఎవరు నామినేట్ అయ్యారు ఏంటి అనే దాని గురించి నేను షార్ట్ వీడియో చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.